వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేంద్ర నోతంగి. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో స్టేట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇది ఎందుకంటే ప్రస్తుతానికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ December 31, 2021 అంటే ఈ వచ్చిన జస్ట్ ఈరోజు 21 కాబట్టి ఇంకా 9 days మాత్రమే ఉంది. సో మీ స్టేట్మెంట్ కావాలంటే బ్యాంక్ వెళ్లకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే మనం స్టేట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మొబైల్ బ్యాంకింగ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ ఆన్ చేసుకోవాలి. అయితే ఈ మొబైల్ బ్యాంకింగ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి. అయితే వీళ్ళు ఫస్ట్ లాగిన్ అవ్వాలి. కొంచెం టైం తీసుకుంటుంది ఇది. మన 2 పాస్వర్డ్లు ఉంటాయి కదా, ప్రొఫైల్ పాస్వర్డ్ ఇస్తాము. ఇలా లాగిన్ అయిన తర్వాత దీంట్లో బ్యాంకింగ్ ఉంటుంది, IMPS ఉంటుంది, రిక్వెస్ట్స్, సెట్టింగ్స్ ఉంటుంది. దీంట్లో మనం బ్యాంకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంకింగ్లో మై అకౌంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్, అదర్ బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్, అకౌంట్ స్టేట్మెంటు, ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంటుంది. సో మనకు కావాల్సింది అకౌంట్ స్టేట్మెంట్ కాబట్టి అకౌంట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తాం. ఈ అకౌంట్ స్టేట్మెంట్లో మనకి ఎన్నైతే అకౌంట్స్ ఉన్నాయి, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, ఓడి అకౌంట్, లోన్ అకౌంట్స్, చాలా అకౌంట్స్ ఉంటాయి కదా. సపోజ్ దీంట్లో చాలా అకౌంట్స్ ఉంటాయి. దీంట్లో మనకి అకౌంట్స్ అన్ని చూపిస్తుంది. దీంట్లో మనకు ఏ అకౌంట్కి అయితే స్టేట్మెంట్ కావాలో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఎర్లియర్, లేటెస్ట్ ఫస్ట్ రావాలి అని అనుకుంటా. అంటే ఫస్ట్ పాత రావాలా లేదంటే కొత్త రావాలని అనేది మనకు ఆర్డర్ ఏ విధంగా రావాలనేది ఒక ఆప్షన్ అది అంతే. అయితే ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ 6 months మాత్రమే స్టేట్మెంట్ వస్తుంది. సో మనం ఏ విధంగా చేసుకోవాలంటే మన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే 1 year కంప్లీట్ 1 financial year స్టేట్మెంట్ కావాలి. సో మనం April 1 నుంచి 31 March వరకు తీసుకోవాలి. అది 12 months వస్తుంది కాబట్టి మనం హాఫ్గా తీసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు దీంట్లో 21 2021 April 1 మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. April 1 నుంచి సెలెక్ట్ చేసుకుని 6 months అంటే ఏప్రిల్ నుంచి 6 అంటే ఎంత అవుతుంది, అక్టోబర్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అవుతుంది. సో సెప్టెంబర్ 30 వరకు పెట్టుకుని PDF డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, మనకి PDF డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాగా. అండ్ దెన్ నెక్స్ట్ సెప్టెంబర్ 30 వరకు అయిపోయింది కదా. ఇప్పుడు October 1 నుంచి అన్నట్టు. ఇప్పుడు అంటే అక్కడ 6 months కంప్లీట్ అయింది. ఇప్పుడు October 1 నుంచి March 31 వరకు. ఇది 6 months. సో ఒక 1 year స్టేట్మెంట్ కావాలి అని అనుకుంటే మనకి 2 హాఫ్లుగా అంటే 6 months మార్చి నుంచి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, తర్వాత అక్టోబర్ నుంచి మార్చ్ వరకు. సో స్ప్లిట్ చేసి 2 waysగా ప్రింట్ తీసుకుంటే కనుక మనకు స్టేట్మెంట్ అయితే వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్స్కి ఇస్తే వాళ్ళు ఈజీగా ట్యాక్స్ ఫైల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.